మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్య రఘురామ్ని అడుగుతూ ఉంటాడు. మామయ్య పెళ్ళి పెట్టుకున్నాం కదా, షాపింగ్కి తీసుకువెళ్దామని వచ్చాను మామయ్య, రామలక్ష్మిని పంపిస్తారా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. రాత్రేమో ఆ అమ్మాయితో ఉండే, ఇప్పుడేమో పొద్దున్నే నా కూతురుతో షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నావా? అసలు ఈ పెళ్ళి జరగదని నేను చెప్తుంటే షాపింగ్ ఏంటి షాపింగ్ అని జానకి కోప్పడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, పెళ్ళి లేదు గిల్లి లేదు అని జానకి కోప్పడుతుంటే రఘురామ్ అయితే కోపంగా శౌర్యాన్ని అటుపక్కకు జరుపుతాడు. జానకి ఉన్న వైపుకి రఘురామ్ నిలబడతాడు. నా అల్లుడితో మాట్లాడుతున్నప్పుడు మాటకి ముందు అడ్డు వస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే పళ్ళు రాలిపోతాయి. శౌర్య, నువ్వు ఎప్పుడైతే పంచాయతీలో నా కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడిగావో అప్పుడే నా కూతురు నీ భార్య అయ్యింది. నీ భార్యని నువ్వు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు, తీసుకురావచ్చు. ఇక్కడ ఎవరు కూడా అడ్డుపడరు, అడ్డుపడడానికి కూడా వీల్లేదు అని రఘురామ్ అంటాడు. ఏంటి అల్లుడా, వద్దు వద్దు అని జానకి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీనికి ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను, ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను, నువ్వు తీసుకువెళ్ళి శౌర్య అని రఘురామ్ అంటాడు. నాన్న, నాకు కాస్త పని ఉంది అని రామలక్ష్మి అంటే రామలక్ష్మి వెళ్ళనని చెప్తున్నందుకు జానకి అయితే సంతోషంగా ఉంటుంది. పెళ్లి కూతురివి, నువ్వు ఎన్ని పనులు పెట్టుకోకమ్మా, ఏవన్నా పనులుంటాయి ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు, శౌర్య తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటే అలాగే మామయ్య అని శౌర్య ఇక దండం పెట్టి రారామా అని తీసుకువెళ్తూ ఉంటాడు. రామలక్ష్మి కోపంగా శౌర్య వంక చూస్తూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళొద్దు రామా వెళ్ళొద్దు అని జానకి అంటూ ఉంటే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఉంటారు. అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయారు, ఏం చేయాలి అని జానకి అనుకుంటుంటే షాపింగ్కే కదా వెళ్తున్నారు, పెళ్ళైతే ఇంకా కాలేదు కదా అని ఆద్య చెప్తుంది. అవును కదా, అయినా ఇప్పుడు పెళ్ళి ఆగేలా ఏం చేయాలి అని జానకి అనుకుంటుంది. ఆద్య, రామలక్ష్మి వెళ్ళింది కదా, రామలక్ష్మిని మీ ఇద్దరు వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి అని జానకి ఆద్యని సీనుని పంపిస్తుంది. అలాగే పెద్దమ్మ మేము వెళ్తున్నాంలే అని సీను ఆద్య ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. బయటకు వచ్చిన శౌర్య, రామ బైక్ ఎక్కు అని చెప్తూ ఉంటే నేను ఎక్కను అని రామలక్ష్మి ఇక అంటూ ఉంటే పోనీ నేను ఎక్కించనా అని శౌర్య అంటాడు. అవసరం లేదు, నేను ఎక్కను, నీతో పాటే రాను అని రామలక్ష్మి చెప్తుంది. రావా అని శౌర్య అడగడంతో రాను కాక రాను అని రామలక్ష్మి అంటుంది. అప్పుడే శౌర్య మావయ్య అని ఒక కేక పెడతాడు. వెంటనే రామలక్ష్మి బైక్ ఎక్కేస్తుంది. మిమ్మల్ని కొట్టేయాలి అని రామలక్ష్మి కోప్పడుతూ ఉంటే శౌర్య అయితే చాలా సంతోషంగా రామలక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటాడు బైక్లో. ఇక సీను ఆద్య బయటికి వస్తారు. ఆద్య, ఇదిగో స్కూటీ డ్రైవింగ్ చేయి అని గీసిస్తుంటే ఎక్కు అని ఆద్య చెప్తుంది. అయితే సీను ఎక్కకుండా ఇక ఫోర్స్ కొడుతూ ఉంటే ఏంటి ఎక్కమన్నాను కదా అని ఆద్య చెప్తే ఎక్కనని సీను అంటాడు. ఎక్కించమంటావా అని ఆద్య అంటే అవునని సీను అంటాడు. సరేలే అని ఆద్య తానే స్కూటీని ఒకతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆద్య ఆగు ఆద్య అని సీను వెనకాల పరిగెడుతూ ఉంటాడు. శౌర్య ఒక చోట బైక్ ఆపుతాడు. షాపింగ్ అని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక ఆద్య సీను అక్కడికి వస్తారు. మీరు కూడా వచ్చారేంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్తానుండు అని వెంటనే శౌర్య ఫోన్ చేస్తాడు. అమ్మ అస్మిత, నీకోసం జ్యూస్ తయారు చేసి తీసుకొచ్చాను, తీసుకో అమ్మా అని ఫోన్ చూసుకుంటున్న అస్మితకి ప్రమీల జ్యూస్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని అస్మిత జ్యూస్ తీసుకుంటుంది. అప్పుడే శౌర్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే శౌర్య, ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. నేను రామలక్ష్మిని తీసుకొని కొండ మీద ఉన్న గుడి దగ్గరికి వెళ్తున్నాను నాన్న అని చెప్తూ ఉంటే కొండ మీద ఉన్న గుడి దగ్గరగా ఎందుకురా అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. రామలక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి అని శౌర్య అంటాడు. పెళ్ళా అని ఇక్కడ రామలక్ష్మి రవీందర్ ఇద్దరు కూడా షాక్ అయి అడుగుతూ ఉంటారు. అవునానా, ఈరోజే నేను రామలక్ష్మి మెడలో కొండ మీద ఉన్న గుడిలో తాళి కట్టేస్తాను అని చెప్తూ ఉంటే రామలక్ష్మి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. అదేంట్రా, ముహూర్తాలు రేపు పెట్టిస్తే ఇవాళే రామలక్ష్మి మెడలో తాళి ఎలా కడతావు, ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి అక్కడి నుంచి ఇక పారిపోవడానికి ట్రై చేస్తుంటే సీను ఆద్య ఇద్దరు కూడా రామలక్ష్మిని వెళ్లకుండా ఆపుతూ ఉంటారు. వద్దు వద్దు నా దగ్గరికి రావద్దు అని రామలక్ష్మి సీను ఆద్యని బెదిరిస్తూ ఉంటుంది. అస్మిత ఇక ప్రమీల ఇద్దరు అయితే షాక్ అయ్యి వింటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు నాన్న అని శౌర్య అంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మిని పట్టుకుపోయి సీను ఆద్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆద్య సీనుని వదిలించేసుకుంటుంది. మళ్ళీ పరిగెడుతున్న రామాని ఆద్య సీను కలిసి గట్టిగా పట్టేసుకుంటారు. అదేంట్రా
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళు మీ పెళ్ళిని అంగీకరించాలి కదరా, ప్రాబ్లం అవుతుంది కదా అని రవీంద్ర అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, నాన్న అవన్నీ తర్వాత సంగతి నాన్న, ముందు నువ్వు మమ్మల్ని బ్లెస్ చేయనా అని శౌర్య అంటాడు. ఏమని బ్లెస్ చేయాలరా అని రవీంద్ర అయితే బాగా కంగారు పడిపోతుంటాడు. మా పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా విజయవంతంగా జరిగిపోవాలని ఆశీర్వదించండి నాన్న, మమ్మల్ని ఆశీర్వదించండి అని శౌర్య అడుగుతూ ఉంటే, దొంగగా పెళ్లి చేసుకుంటుంటే బలవంతంగా తాళి కడుతూ ఉంటే ఎలా విజయవంతం అవ్వాలని బ్లెస్ చేస్తారు అని రామలక్ష్మి ఇక మాట్లాడుతుంటే, శౌర్య అరుపులేంటి అని రవీంద్ర అడుగుతుంటే, నాన్న నేను తర్వాత మాట్లాడతాను అని శౌర్య ఫోన్ కట్ చేస్తాడు. రామలక్ష్మిని ఇక సీను ఆద్య గట్టిగా పట్టుకుంటారు. బలవంతంగా నా మెడలో తాళి కట్టావో నీ మీద పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపిస్తాను అని రామలక్ష్మి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. బయట శౌర్యలా బతికే కన్నా జైలుకి వెళ్ళి రామలక్ష్మి మొగుళ్ళ బతకడం నాకు చాలా హ్యాపీనిస్తుంది, రా వెళ్దాం అని శౌర్య అంటాడు. ఇక సీను అజ్జ బలవంతంగా రామలక్ష్మిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. శౌర్య కూడా వాళ్ళతో పాటే బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత రవీంద్ర అయితే టెన్షన్ పడతారు. ఇక అప్పుడే అస్మిత, చూసారా మీరేమో నాకు పలరసాలు ఇస్తుంటే అక్కడ మీ అబ్బాయి ఏమో రామలక్ష్మి మేడలో తాళి కడతాడంట అని అస్మిత చెప్తూ ఉంటే, అలా ఎలా జరుగుతుంది పదమ్మా తేల్చుకుందాం అని అస్మిత ఇక ప్రమీల కూడా రవీంద్ర దగ్గరికి వస్తాడు. ఏంటండి పెళ్ళని మాట్లాడుతున్నారు అని ప్రమీల నిలదీస్తుంటే, అబ్బే అదేం లేదే అని రవీందర్ అయితే బుకాయిస్తూ ఉంటాడు. మీరు శౌర్యతో మాట్లాడిన మాటలు మా చెవిన పడ్డాయి, మర్యాదగా చెప్పండి అని ఇక ప్రమీల నిలదీస్తుంటే, చెప్పండి అని అస్మిత కూడా అడుగుతుంది. ఈ అమ్మాయి ముందు ఎందుకే చెప్పడం, నేను నీకు తర్వాత చెప్తాను అని రవీందర్ చెప్తున్నా కూడా, లేదు మర్యాదగా చెప్పే తీరాలి, చెప్తారా లేదా అని ప్రమీల అరుస్తూ ఉంటుంది. అప్పుడే అస్మిత అక్కడున్న కత్తిని తన పీకపై పెట్టుకుంటుంది. అంకుల్ చెప్తారా లేక పీక కోసుకోమంటారా అని బెదిరిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి కోసుకుంటుందండి, ముందు మర్యాదగా చెప్తారా లేదా అని ప్రమీల అడుగుతూ ఉంటే, శౌర్య మన రామలక్ష్మి మెడలో తాలి కట్టబోతున్నాడంట, అది కూడా రేపు కాదు ఈ రోజే కొండ మీద ఉన్న గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాడంట అని చెప్తూ ఉంటే, అదేంటండి అదెందుకు అని ప్రమీల అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఈ అస్మిత మన శౌర్యని రామలక్ష్మి ముందు బ్యాట్ చేసేసింది కదా, అందుకని రామలక్ష్మికి జానకి ఈ పెళ్ళి ఇష్టం లేదు, రేపటి వరకు ఈ పెళ్ళి జరుగుతుందో లేదన్న డౌట్ వచ్చి ఇప్పుడే రామలక్ష్మి మెడలో తాలి కట్టడానికి గుడి దగ్గరికి కూడా తీసుకువెళ్ళిపోయాడు అని రవీందర్ అంటాడు. అలాగని ఆ రఘురామ్ అలా ఎలా కూతుర్ని సాగనంపుతాడండి, అలా ఇప్పుడే తాలి కట్టమని కూతుర్ని పంపించేస్తాడా అని ప్రమీల అడుగుతుంటే, షాపింగ్ అని అబద్ధం చెప్పి రామలక్ష్మిని బయటకు తీసుకొచ్చాడంట అని రవీందర్ అంటాడు. ఇక వెంటనే అస్మిత కత్తి కింద పడేస్తుంది. చూసావా అస్మిత కింద కత్తిని ఎలా విసిరేస్తుందో, అంటే తను చచ్చినా కూడా ఇప్పుడు శౌర్య తన సొంతం కాదని అస్మితకి అర్థమైంది, అందుకే కత్తిని కూడా విసిరేసింది. చూడమ్మా అస్మిత, ఇంక నువ్వు లగేజ్ని సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు, వెళ్ళిపో అని రవీందర్ అంటంతో, అంకుల్ ఈరోజు అస్మిత ఏంటో నా నిజ స్వరూపం ఏంటో అందరికీ చూపిస్తాను, నేను శౌర్య సార్ని అంత తేలిగ్గా వదిలేస్తానని అనుకుంటున్నారా, అసలు శౌర్య సార్ రామలక్ష్మి మెడలో ఎలా తాళి కడతాడో నేను తేల్చుకుంటాను అని అస్మిత చెప్తూ ఉంటే, అస్మిత ఇక కారు తీసుకుని బయలుదేరుతుంటుంది. అస్మిత వెనకే ఇంకో కారులో రవీందర్ కూడా బయలుదేరుతూ ఉంటాడు. ఇక పార్వతి పద్మ ఇద్దరు కూడా నగలన్నీ ముందు పెట్టుకొని, పద్మ అయితే ఈ నగలన్నీ నా సొంతం అయిపోతాయి అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అని పద్మ అనుకుంటూ బాధపడుతూ ఉంటే, జరగని పెళ్ళికి ఎందుకు నగలని ముందు పెట్టుకుని కూర్చున్నారు, ఈ పెళ్ళి జరగదు, రేపు కన్యాదానం కోసం నన్ను రమ్మని పిలిచినా నేనైతే రాను, అప్పుడు మీరే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఇంతటితో పెళ్లి పనులు ఆపేయండి అని జానకి చెప్తూ ఉంటుంది. ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని బామ్మ జానకిపై కోప్పడుతూ పార్వతికి మొటికాయలు ఇస్తుంటుంది. నేను కొట్టింది నిన్ను కాదలేవే ఆ జానకిని అని బామ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక రఘురామ్ అక్కడికి వస్తాడు. ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే జానకి చెప్పిందంతా కూడా బామ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇక్కడ ఎవరి కన్యాదానం చేయవలసిన అవసరం లేదు, రేపు నా కూతురు పెళ్ళి ఎంత ఘనంగా జరిపిస్తానో చూస్తూ ఉంటూ, ఇక్కడ నేను రామలక్ష్మికి చేయించిన నగలు మాత్రమే రామలక్ష్మి మెడలో వేయి పద్మ, తన నగలు ఏవైనా ఉంటే ఇప్పుడే మొత్తం కూడా తనకిచ్చేసాయి, పెళ్ళి మాత్రం ఘనంగా జరిపిస్తాను, ఎవ్వరూ ఏమీ అడ్డుకోలేరు అని జానకి వార్నింగ్ ఇస్తాడు రఘురామ్. ఇక జానకి నగలన్నీ పద్మ ఒక బాక్సులో పెట్టి జానకి ముందు పెడుతుంది.
అస్మిత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెనకే రవీందర్ ఫాలో అవుతూ ఇంట్లో ఏం జరుగుతుందా అని అస్మిత వాళ్ళ ఇంట్లోకి బయట నిలబడి తొంగి చూస్తూ ఉంటాడు. ఏమండి అస్మిత వచ్చిందండి అని అస్మిత వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. చూస్తున్నానులే ఎందుకు వచ్చిందో అని అడుగుతూ ఉంటే, ఏమండి మీ రూమ్లోకి వెళ్తుందండి అని ఆవిడ అంటూ ఉంటుంది. డాడీ అవసరం లేదు కానీ డబ్బులు అవసరం వచ్చిందా, డబ్బులు అవసరమయ్యాయా అని ఆయన కోప్పడుతుంటే అప్పుడే అస్మిత వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి రివాల్వర్ని చేతిలోకి తీసుకుంటుంది. దాన్ని చూస్తూ ఉంటుంది.